ప్రైజ్ ద లార్డ్. దినదిన ప్రవర్ధమానంగా తేజరిల్లుతున్న మన భారతదేశపు మొట్టమొదటి 24 గంటల సంపూర్ణ తెలుగు క్రైస్తవ టెలివిజన్ ఛానల్ రక్షణ టీవీ సగర్వంగా సమర్పిస్తున్న సువార్తికుని స్వాగతం అనే ఈ విశిష్టమైన కార్యక్రమానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? రక్షణ టీవీ ప్రసారం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో సహాయపడుతున్నాయని, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని, ఎన్నో విషయాల్లో మరి తర్ఫీదు పొందుకుంటూ ఉన్నారని ఫోన్ కాల్స్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, లెటర్స్ ద్వారా మీరు తెలియచేస్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక. సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్త ప్రకటించమని, సమస్త జనులను శిష్యులుగా చేయమన్న యేసుక్రీస్తు ఆజ్ఞను పుణికి పుచ్చుకొని మరి ఎంతోమంది సేవకులు భారముతో మరి ప్రత్యేకమైనటువంటి దర్శనముతో సేవ చేస్తున్న సంగతి విదితమే. మరి వారి యొక్క వ్యక్తిగత విశేషాలు ప్రేక్షకులకు అందించే ఈ చక్కని కార్యక్రమం సువార్తికుని స్వాగతం. మరి ఈరోజు ఒక మంచి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి దైవజనులు, రక్షణ టీవీకి చాలా ఆప్తులు. మరి వారు దాదాపు 30 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నారు. వారెవరో కాదు కానీ పాస్టర్ సునీల్ గొంగళ్ళ గారు. జీసస్ రెవల్యూషన్ సొసైటీ ద్వారా పరిచర్య చేస్తున్నటువంటి వారు ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు, ఎలా సేవలోకి వచ్చారు, ఎలాగా వారు పాడేటువంటి పాటలు, సందేశాలు ప్రజల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయో వారి నోటనే తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా దైవజనులు సునీల్ గొంగళ్ళ గారిని ఈ యొక్క కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. మనకందరికీ సుపరిచితమైన కార్యక్రమం ఇది. రక్షణ టీవీ ప్రసారం చేస్తున్న సువార్తికుని స్వాగతం. సో ఇందులో మీ వ్యక్తిగత విశేషాలు తెలుసుకోవాలని మేము చాలా ఆసక్తిగా ఉన్నాము. మొట్టమొదటిగా మీరు ఏ ఊరికి చెందారు, మీ ఫ్యామిలీ ఏంటి, మీ తల్లిదండ్రులు ఎవరు, మీరు ఎన్నో సంతానం, అవన్నీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. నాది జనగామ జిల్లా, గ్రామం వచ్చేసి కంచనపల్లి. మా తండ్రి గారు పున్నంరావు. 3 సంవత్సరాల క్రితం చనిపోయారు. అమ్మ ఉంది. నేను వాళ్ళకు పెద్ద కుమారుణ్ణి. 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. ఓకే, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. సో నాన్నగారు అమ్మగారు ఏం చేస్తూ ఉండేవారు? వాళ్ళ వృత్తి ఏంటి? నాన్నగారు బ్యాంకులో అటెండర్గా ఉండే. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకుల్లో అటెండర్గా జాబ్ చేసేవాడు. అమ్మ ఇప్పుడు ప్రస్తుతం అంగన్వాడీ ఆయా. ఓకే ఓకే. మీ చిన్ననాటి అంటే క్రైస్తవ కుటుంబానికే చెందిన వాళ్ళు? క్రైస్తవ కుటుంబానికి చెందిన. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న క్రైస్తవ భక్తిలోనే ఉన్నారు. ఓకే. సో కానీ మీరు ఇప్పుడు సేవ చేస్తున్న విధానం అంతా వేరు కదా, ఆ విషయాలు కూడా ప్రేక్షకులకు తెలియజేద్దాం. మీ చిన్ననాటి దినాలు ఎలా గడిచేవి? అంటే తల్లిదండ్రులు ఎలాగో క్రిస్టియన్సే కాబట్టి మీకు ఎలా పెంచారు మిమ్మల్ని? మాది చిన్ననాటి నుంచి క్రిస్టియన్ కుటుంబం అయినా నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు. మామూలుగా ఈ కమ్యూనిస్ట్ భావాలతోని, విప్లవ భావాలతోని అంతటి తిరిగేట్టున్నాను అనమాట. ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ భావాలు దేని ద్వారా ప్రేరేపించబడ్డారు మీరు? అంటే విప్లవాత్మకంగా పాటలు పాడడము, వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళడము, తిరగడము, వాళ్ళు పాడుతుంటే మనం కూడా ఇన్స్పైర్ అవ్వడం, అట్లా జరిగింది అనమాట. ఓకే ఓకే. అంటే పాటలు విని మీరు ఇన్స్పైర్ అయ్యారు. ఓకే ఓకే. కానీ అంటే మామూలుగా ఇలాగ చేసేవాళ్ళంటే పితరుల దగ్గర నుంచి అలా రావడము, పితరుల నుంచి అట్లాంటిది ఏం లేదు. ఓకే, వెరీ గుడ్. చదువుకున్నారన్న మీరు? అమ్మా, ఎంతవరకు చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నా. నా బాల్య దశ మా గ్రామంలో 1st క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నా. 7th, 8th, 9th, 10th వరకు గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా. ఎందుకు ఇంటర్తోనే ఆపేశారు? అంటే ఇక ఇంట్రెస్ట్ లేదు, మనకు చదువు అబ్బలేదు. ఓకే ఓకే, సరే. సో అంటే ఎప్పుడు చర్చ్కి వెళ్ళింది లేదు అట్లా అని అన్నారు కదా, మరి క్రీస్తుని ఎట్లా తెలుసుకున్నారు మీరు? మా గ్రామానికి, ఆ ఊరు కోమల్ అనే గ్రామం, మాది కంచనపల్లి. ఒక 3 కిలోమీటర్ల నుంచి వాళ్ళు మిట్ట మధ్యాహ్నం ఎలిమిలేటి సదానందం, బొల్లపల్లి వెంకట్ అని 2 నడుచుకుంటూ వచ్చారమ్మా. సువార్తికులు. నాకు అక్కడ కరపత్రాలు ఇచ్చి, ఒక దగ్గర మీటింగ్ ఉంది తమ్ముడు, మీరు రావాలని అంటే సరే అని చెప్పి వాళ్ళు నా కోసం మిట్ట మధ్యాహ్నం నడిచి వచ్చారు. వాళ్ళ కోసం నడిచి నేను ఎంత దూరమైనా వాళ్ళతో వెళ్ళాలని సెమినార్కి వెళ్ళడం జరిగింది. అది బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. అందరికీ ఆయన ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులే.
జయశాలి పిటి సుందర్రావు గారు అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ అతను చెబుతున్నటువంటి మాటలు విని ఇంత అపారమైనటువంటి జ్ఞానానికి ఇంత దూరంగా ఉన్నాం. మా గ్రామస్తుల్లో ఉన్నటువంటి నా ఇంట్రెస్ట్ను చూసి ఆ సేవకుడు గల్లపెట్టెలో ఉన్న డబ్బులు ఇచ్చి నన్ను ఛార్జీకి ఇచ్చి పంపించాడు. ఆ సేవకుడు కందుకూరి రత్నకుమార్ అని, అతను కూడా 4 సంవత్సరాల క్రితం క్యాన్సర్తో చనిపోయాడు. మంచి మిత్రుడు ఉండే. నా ఇంట్రెస్ట్ను చూసి గల్లపెట్టెలో ఉన్న డబ్బులు ఇచ్చి వాళ్ళతో పోయిరా పొమ్మని పంపించాడు. అక్కడికి వెళ్ళి వాక్యం విన్న తర్వాత ఏ ప్రజల కోసమైతే విప్లవాలలో కలిసిపోవాలనుకున్నాను, ప్రజల కోసం పోరాడాలి, గన్ను పట్టాలి, తుపాకీ పట్టాలి అని అనుకున్నాను, దేవుడిచ్చినటువంటి జీవితాన్ని దేవుని కోసమే అర్పించుకొని అక్కడే బ్యాప్టిజం తీసుకొని నా జీవితాన్ని సమర్పించుకొని సేవ చేస్తూ ఉన్నాను. అక్కడ విన్నటువంటి ఆయన బోధ, ఏ వాక్యం మిమ్మల్ని బాగా ప్రభావితం చేసింది ఆ రోజు చెప్పిన? ఆ రోజు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో భూమి జగత్తు పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఈ మాట బైబుల్ కేంద్రానికి మొత్తం టోటల్గా ఇమిడి ఉన్నది. నాయన, మీ బ్రతుకులను దేవుని కోసం పెట్టుబడిగా పెట్టేటోళ్ళు కావాలి అన్న మాట నన్ను ఇన్స్పైర్ చేసింది. అప్పుడే ఎక్కడున్నావురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా అని పాట రాశాను. పాడండి ఒకసారి. ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా, 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 ఉద్భవించను నీలో క్రీస్తు వెలుగుగా నీవు ప్రకాశించురా, ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా, లోకానికి జ్యోతివి నీవు, ఆ నిత్యం వెలుగువు నీవు, లోకానికి జ్యోతివి నీవు, ఆ నిత్యం వెలుగువు నీవు, ఆరిపోకురా రాలిపోకురా యేసుక్రీస్తును ధరించుకోరా, ఆరిపోకురా రాలిపోకురా యేసుక్రీస్తును ధరించుకోరా, ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా, ఎక్కడున్నవురా క్రైస్తవుడా, మృతి నుండి మేలుకోరా. ఈ విధంగా రాసి పాడానమ్మా. చాలా అద్భుతంగా ఉంది. అంటే మొట్టమొదటి పాట. అక్కడ పెద్ద పెద్ద సేవకులు, తలపండిన నెత్తి నడిసిన సేవకులు వచ్చారు. నన్ను ముద్దాడి తొడ మీద కూర్చుండబెట్టుకొని నీ పాట. వయసు ఎంతండి అప్పుడు? నా వయసు వచ్చేసి 2018 ఉంటాను. 76 నా ఇయర్ పుట్టింది, మార్చి 14th. అంతే 2018 అట్లా ఉంటాను. నీ పాటలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతాయి బిడ్డ అని ముద్దాడి ఆ పాటను అందరు రాసుకుంటున్నారు. అక్కడ 10 రోజులు లేఖనాల పరిశోధన సదస్సు. ఒక పల్లవి చరణం పాడితేనే వీళ్ళు ఇంత నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, మళ్ళీ నన్ను రేపు ఒక పాట పాడమంటారు అని 10 రోజులు రోజుకొక పాట రాశాను. ఆ విధంగా నా జీవితం ప్రారంభమైంది. పాటలు రాయడము, అట్లా రక్షణలోకి రావడము, అక్కడే బ్యాప్టిజం తీసుకొని ఇక జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు కదా, అప్పుడు ఏర్పాటు చేసుకున్నాడా నన్ను అని సృష్టి పుట్టక ముందు ఉన్నటువంటి ఆలోచనలకు అంత దూరం వెళ్ళిపోయింది. ఇక ఆయన కోసమే ఈ జీవితం అనుకున్నాను, సమర్పించుకున్నాను. ఎలాగంటే రక్షణలోకి వచ్చారు, నిండు యవ్వనంలో ఉన్నారు, విశ్వాస జీవితం ఎలా ఉండేది మీకు?
వచ్చిన తర్వాత దేవుడు నేర్పిస్తాడు కదా, దేవుడు పరీక్షలు పెడతాడు. వాక్యంలో ఉంది కదా, నేను శోధించాను కానీ మీకు పరీక్షలు పెడతాను. అనేక పరీక్షలు ఎదుర్కొన్నా, ఇండిపెండెంట్గానే ఎదిగాను. ఎవరి నుంచి, ఏ సంస్థ నుంచి, ఎక్కడి నుంచి కూడా సపోర్ట్ లేదు. మీరు అప్పుడు ఆ కార్యక్రమంకి వెళ్ళినప్పుడు వాళ్ళంతా ప్రోత్సహించారు కదా, ఎవరు సపోర్ట్ చేయలేదా? ఎవరు సపోర్ట్ చేయలేదు. బాగుంది అనడం, రాసుకోవడం, కాంప్లిమెంట్స్ వరకే. కాంప్లిమెంట్స్ మాట. సో మరి ఇట్లాగ ఎవరి దగ్గర నుంచి సహకారం రాకపోయేసరికి ఎందుకు వచ్చింది, మళ్ళీ అందులో కలిసిపోదామని ఎప్పుడు అనిపించలేదా? లేదమ్మా, నా కమిట్మెంట్, నా తీర్మానం. ఒకనాడు ఈ లోకస్తులు, మన బంధుమిత్రులందరూ కూడా సిగ్గుపడేటట్టుగా నా తండ్రి చేస్తాడు, నన్ను లేపుతాడు. కానీ మరణం మట్టుకు నమ్మకముగా ఉండడమే నా ధ్యేయం. అట్లా తీర్మానం చేసుకొని కొనసాగిస్తాను. ఓకే అండి. సరే, రక్షణ పొందుకున్నారు, విప్లవ భావాలతోటే క్రైస్తవ్యానికి ఉపయోగపడాలనుకున్నారు. పరిచర్యకి ఎలా వచ్చారు అసలు? ఆ భారం ఎలా కలిగింది మీకు? నాలాగా తెలుసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమన్నాడు కదా. అనేకులను శిష్యులుగా చేయాలి కదా అని ఆ విధంగా చేస్తాను. మీ అంతటి మీరే ఇంకా సేవకు సమర్పించుకున్నారు. ఓకే, ఏ వయసులో సమర్పించుకున్నారు? అదే 18 రక్షణ పొందిన అప్పుడే సేవకు సమర్పించేసుకున్నారు. ఓకే ఓకే. అంటే మీ సేవ పాటలతోట ఎలా ప్రారంభించబడింది? అంటే వాక్యాలతోట, పాటలతోట ఎట్లాగా ప్రారంభించబడింది మీ యొక్క పరిచర్య? పాటతోని ప్రారంభించాను. వాక్యం కూడా చెప్తారు కదా, వాక్యానుసారమైన పాటలు కదా, వాక్య పరిచర్యతో పాటు పాటలు. మీ పాటలు ప్రజలను ఎలా ప్రభావితం చేసి, ఒక ఎగ్జాంపుల్ ఎవరన్నా జీవితం మార్చబడిన విషయం చెప్తారా? చాలామంది, ఎంతమంది అని చెప్తాను. 96 నుంచి అంటే ఇప్పటి వరకు 28 సంవత్సరాలు అనేక వందలాది మంది తయారైండ్రు. నాలాగా గజ్జె కట్టుకొని, గుంగుడేసుకొని సువార్త ప్రకటన. మిమ్మల్ని ఎవరు వెక్కిరించలేదా? ఏంటి వస్త్రధారణ, ఏంటి బతుకు తెరువు కోసం వచ్చావా, డబ్బులు లేవా, ఈ టైప్లో ఎప్పుడు మిమ్మల్ని అవమానించలేదా? అట్లాంటిది ఎప్పుడు ఎదుర్కోలేదు. మీకు కూడా చిన్నతనంగా ఎప్పుడు ఏమనిపించలేదా? సంతోషంగా, మన అసలైన విప్లవము, ఉద్యమము మనదే అని ప్రారంభించాను. మనది క్రైస్తవ్యం అంటే ప్రేమ కదా, మరి విప్లవ భావాలతోటి ఎట్లాగా కొనసాగాలనుకున్నారు? యేసుక్రీస్తు కూడా విప్లవకారుడు. యేసుక్రీస్తు కూడా విప్లవకారుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు. ఈ లోక సంబంధమైనటువంటి నాయకులు కావచ్చు, ప్రజల కోసం పోరాడుతున్నటువంటి విప్లవకారులు కావచ్చు, వాళ్ళు ప్రాణాలు పెడుతున్నారు. అసలు మీ ఉద్దేశం విప్లవం అంటే ఏమని నిర్వచనం చెప్తారు? మార్పు, హృదయంలో ఉన్నటువంటి మార్పు, అంధకార చీకటిని పారదోలి నూతనమైనటువంటి తలంపులు, మార్పు, విప్లవం, పరివర్తన. ఇదిగో పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. అంటే మనసులో ఉన్నటువంటి కరుడు గట్టుకుపోయినటువంటి ఆ హృదయ తలంపులలో నుంచి బయటికి రావడమే మార్పు, విప్లవం. వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఎట్లా ఇంకా మీ ఇలాగ కార్యక్రమాలకి వెళ్ళడం అట్లా చేస్తూ ఉన్నారు. మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండేది? ఆర్థిక పరిస్థితి అంటే మనం ఎక్కడ డిమాండ్ చేయనము. అన్న మా దగ్గర సభలు ఉన్నాయండి, మీ టీంతో రండి అని అంటే వాళ్ళు 5,000 10,000 ఇస్తూ ఉంటారు. మా కారు ఉంది, అందులో డీజిల్ పోసుకొని మా టీం వాళ్ళకు కూడా షేర్ చేసుకుంటూ, ఇంత ఇస్తేనే వస్తామనేది ఏం లేదు. వాళ్ళకి కలిగింది ఇస్తే మాకు గింత అవుతుంది అంటే అంతే తీసుకొని వెళ్తున్నాం. ఓకే. ఇలా వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా అయ్యి ఉంటాయి చాలా, ఏదైనా ఒకటి చెప్పండి ప్రేక్షకులకి. అయితే వరంగల్ జడ్సన్ అబ్రహ్మన్న గారు వాళ్ళ తమ్ముడు కానింగ్స్టన్ మహేంద్ర మార్షల్ అని బొలోరో వెహికల్ ఇచ్చారమ్మ 10 years బ్యాక్. మొన్న గత సంవత్సరం డిసెంబర్ 16న ఖమ్మం జిల్లాకి వెళ్తున్నాం. దాదాపు 40,000 బైబిళ్ళు పంచాం. జస్ట్ ఆలేరు దగ్గర మా బండి బ్రేక్ ఫెయిల్ అయిపోయిందమ్మా. మా టీం అంతున్నాం, ముందు లారీ ఉంది, బండి ఆగట్లే, బ్రేక్ తొక్కుతా ఉన్నా ఆగట్లే.
ఉమ్, లారీ అప్పుడే మూవ్ అయిపోయింది, ఉమ్, వెనకకి వెళ్ళి గుద్దేశాను. ఉమ్, బండి దగ్గరికి అయిపోయింది. ఉమ్. అందరం ఇట్లాగే కూర్చున్నాం. ఎంతమంది ఉన్నారు కార్లో? మా టీం 5 5 ఉన్నారు. ఉమ్, ఎవరికి జస్ట్ అట్లా ఇట్లా అనుకున్నారు ఉమ్, అంతే తప్ప కొంచెం కూడా ఎవ్వరికి కూడా ఏం కాకుండా ఉమ్, సునాశంగా ఉంది. ఉమ్, అక్కడ బండి పక్కన పెట్టి వేరే కారు మాట్లాడుకొని అక్కడ ఎదురు చూస్తున్నారు కదా ఉమ్, సేవకులు ఉమ్, అని వెళ్ళిపోయింది. ఉమ్. అదొకటి. అదొక గుడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, దేవుని ఆశ్చర్య కార్యం అది. ఓకే, వండర్ఫుల్ అండి. మరి ఇప్పుడు మీ లైఫ్లో మీ చదువుకున్నారు, ఇవి చేస్తూ ఉన్నారు, మీ వివాహం గురించి చెప్పండి. నాకు 2 ఆడపిల్లలమ్మ. మీ ఎవాంజలి, భార్య పేరు? మా భార్య పేరు శాంతకుమారి. ఎక్కడి నుంచి చూస్ చేసుకున్నారు? ఏ ఊరు శాంతి గారు? ఇక్కడ ఆలేరు దగ్గర నానాపురం అని ఆ ఊరు. 2 ఆడపిల్లలు? 2 ఆడపిల్లలు. ఓకే. ఎవాంజలి. మీ భార్య సేవకు సహకారంగా ఉంటారా? అమ్మ ఓకే. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు జస్ట్ లేట్ సంతానం. పెద్ద పాప 3rd క్లాసు, చిన్న పాప 2nd క్లాస్. వండర్ఫుల్, వండర్ఫుల్. ఓకే. కుటుంబం అంతా మరి పరిచర్యలోనే ఉన్నారా? అంటే భార్య పరిచర్యలో ఉన్నారా, లేకపోతే ఇంకేం పరిచర్యలో? స్కూల్లో టీచర్, ప్రైవేట్ స్కూల్ అమ్మ. ప్రైవేట్ స్కూల్లో. మీరు ఇంకా వీటితో పాటు ఇంకేమైనా పరిచర్యలు చేస్తుంటారు? ఇందాక మీరు అన్నారు కదా బైబిల్స్ అవి పంచుతూ బైబిల్స్ కూడా పంచాము అని, 40,000 బైబిల్స్ పంచామన్నారు. ఇంకా ఏ విధమైన పరిచర్యలు చేస్తూ ఉన్నారు? ఎవ్రీ మంత్, ప్రతి నెల 4వ మంగళవారం గ్రామ సువార్తకి వెళ్తున్నాం మా టీం అంతా కలిసి. ఏ గ్రామాలకు వెళ్తూ ఉంటారు? అక్కడ ఉన్న సేవకులు మా గ్రామానికి రండి అంటే ఏ గ్రామానికంటే ఆ గ్రామానికి వెళ్తున్నాం. జస్ట్ వాళ్ళ భోజనం పెడితే చాలు, మా టీము అక్కడ ఉన్న సంఘస్థులు, ఆ సేవకుడు అందరం కలిసి ఒక 70-80 మందిని కలిసి ఊరు మొత్తం సువార్త చెప్తున్నాం. ఓకే. అడాప్ట్ అంటారు కదా, అడాప్ట్ విలేజ్ చేసుకొని సువార్త ప్రకటిస్తాం ప్రతి నెల 4వ మంగళవారం. అంటే ఒకసారి సువార్త ప్రకటించిన తర్వాత మళ్ళీ వెళ్తారు ఆ గ్రామానికి, లేకపోతే? వాళ్ళు ఆ సంఘం వాళ్ళందరూ కలిసి చాలా బాగా చెప్పారు, బాగా పాడారయ్యా, గ్రామ సంటాల్లో స్టే చేసి వాళ్ళతో మళ్ళీ అన్న వాళ్ళతో మీటింగ్ పెట్టారనుకుంటే వాళ్ళంతా ప్లాన్ చేసుకుంటే 6 నెలల 3 నెలల కన్నా వెళ్ళడం. వండర్ఫుల్. మీరు రాసిన పాటలు ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుకున్న పాట ఏంటి? పాడతారా ఒకసారి? అమ్మ, అయితే 100 సంవత్సరాల క్రితం మన క్రైస్తవ్యం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు మన పితరులు వారి ఆస్తులను అమ్మేసుకొని పంచిపెట్టుకున్నారు. ఇప్పుడు పితరులు సంపాదించిన ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారు, తగాదలు అవుతున్నాయి. పాసిపోయిన బువ్వ, మాడిపోయిన గటక, గంజి దాగి సేవ చేసిండ్రు. గంజి దాగి సేవ చేసిండ్రు. ఈ పాట పాడితే తల్లి వేదిక మీదకి వచ్చి మీదబడి ఏడ్చిన సేవకులు ఇప్పటికీ ఏడుస్తున్నారు. ఆ పాట నా బ్రతుకు పాట. పాడండి. అది దేవుని మహాకృపను బట్టి 200 పాటలు రాశాను. వండర్ఫుల్. 11 ఆల్బమ్స్ చేశాను. ఈ పాట అనేకులను చాలా ప్రభావితం చేసింది. మా కోసం ఒకసారి పాడతారా? పాసిపోయిన బువ్వ, మాడిపోయిన గడక, సరిగంజి వసుకొని సంపాదే మింగి సేవ చేసిండు. పాసిపోయిన బువ్వ, మాడిపోయిన గడక, సరిగంజి వసుకొని సంపాదే మింగి సేవ చేసిండు. పాసిపోయిన బువ్వ, మాడిపోయిన గడక, సరిగంజి వసుకొని సంపాదే మింగి సేవ చేసిండు. పాసిపోయిన బువ్వ, మాడిపోయిన గడక, సరిగంజి వసుకొని సంపాదే మింగి సేవ చేసిండు. ఎట్లా ఉండేది ఆనాటి సంఘము, ఎంత అన్యాయమైపోయే ఈనాటి సంఘము. ఎట్లా ఉండేది ఆనాటి సంఘము, ఎంత అన్యాయమైపోయే ఈనాటి సంఘము. ఆదిమ సంఘ పోతులకు పక్క బొంత లేదు, నిలువ నీడ లేదు. ఆదిమ సంఘ పొసులకు పక్క బొంత లేదు, నిలువ నీడ లేదు. సత్యమునకు స్తంభము ఆధారమై ఉండిన సంఘం, సత్యమునకు
అద్భుతంగా ఉందంటే ఇంకా చాలా 4-5 చరణాలు ఉన్నాయి. ఒక పల్లవి చరణం మాత్రమే పాడి వినిపించా. ఇప్పుడు వరకు పాడింది ఒక పల్లవి చరణం అంతేనండి. కానీ చాలా మెసేజ్ ఉంది నిజంగా. ఈ పాట రాయడానికి మీకు భారం ఎలా కలిగింది? భారం అంటే నేను ప్రతి పాట కూడా వాక్యాన్ని బేస్ చేసుకొని రాస్తాను. వాక్యం చదివి నాకు ఆత్మప్రేరణ. అంటే ఇలాగ మీరు అనేక ప్రదేశాలకు వెళ్తా ఉంటారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు చూసారా? చూశాను. ఫుల్ టైం సేవలో తిరుగుతున్నాను కదా, అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం. ఛత్తీస్గఢ్, ఒరిస్సా అక్కడ వరకు వెళ్తా ఉన్నాం. రిమోట్ ఏరియాలకు వెళ్తున్నాం. ఆ సేవకులు చెప్తున్నటువంటి బాధ. ఒక్క రొట్టె అమ్మ, ఒక్కటే రొట్టెను ఆ పాస్టర్ అమ్మ వేడి నీళ్ళు చేసి బాగా పిసికి భార్యాభర్తలు తాగి సేవ చేస్తుండ్రు. మరొక దినం సీతపలక పండ్లు ఉంటాయి కదా, వాటిని జ్యూస్ చేసుకొని పిల్లలకు ఒక్కొక్క కప్ ఇచ్చుకుంటూ, 4 పిల్లలు ఉంటే వాళ్ళకు ఒక్కొక్క కప్ ఇచ్చి వీళ్ళు ఒక్కొక్క గ్లాసులో సగం తాగి సేవ చేసాం. మేము పడుకున్న ప్లేస్ ఇదన్నా, మేము ఇట్లా తిని సేవ చేస్తున్నామని అని చెప్పారన్నమాట. అట్లా చెప్పి వాక్యం చదివి ఆహా, అందుకే నేను కూడా సేవకులు పెద్దవాళ్ళు 80-90 ఏళ్ళు ఉన్నోళ్ళు గట్క తిన్న బిడ్డ గంజి తాగిన అని ఆ మాటలు చెప్తుంటే ఈ పాట రాయడం జరిగింది. వండర్ఫుల్. ఎందుకంటే మనం అనుభవాలతో రాసిన పాటలు చాలా రీచ్ అవుతాయి ప్రజలకి. చాలా అర్థవంతమైన పాట ఇది. అండ్ మేల్కొల్పే పాట ఇది, హెచ్చరించే పాట ఇది, సరిచేసే పాట ఇది. ఈ పాటలో మరి నిజంగా క్రిస్టియన్ కమ్యూనిటీకి చాలా ఉపయోగపడే పాట. మీ అన్ని పాటల్లో ఇంకా మీకు బాగా ఇష్టమైన పాట ఏంటి? నాకు ఇష్టమైన పాట, నాకు భయం కలిగించే పాట కూడా ఉందాము. పాడండి అన్న. ఈ 200 పాటలలో అంటే ఈ పాట నేనేనా రాసింది? 200 పాటలలో చాలా టైం తీసుకున్నాను, కానీ 5 నిమిషాలలో రాసిన పాట. ఓన్లీ 5 మినిట్స్లో. మా కోసం పాడతారా పాట? తప్పకుండా. నీ రూపం దేవుని రూపం, అందరి రూపాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరి రూపాలు, ఆడవాళ్ళు, పురుషులు, అంగవైకల్యం ఉన్న, గుడ్డోళ్ళైనా గోనోళ్ళైనా ఎవరైనా దేవుడు కట్టుకున్న ఇల్లు. ఆత్మ చావదు అగ్ని ఆరని లోకమున్నదన్న, లోకమున్నదన్న. 70-80 సంవత్సరాలు బ్రతికిన బ్రతుకు ఒక్క క్షణములో నరకానిక పరదేశిక తెలిసిపోతుంది. ఈ వాక్యాన్ని చదివి రాసినటువంటి పాట. ఆత్మ చావదు అగ్ని ఆరని లోకమున్నదన్నో, లోకమున్నదన్నా. ఆత్మ చావదు అగ్ని ఆరని లోకమున్నదన్నో, లోకమున్నదన్నా. దేవుని చెంతకు చేరుకుంటావో ఆరని అగ్నికి జారిపోతావో, దేవుని చెంతకు చేరుకుంటావో ఆరని అగ్నికి జారిపోతావో. ఈ క్షణమే మనసు మార్చుకో అన్నా, ఈ క్షణమే మనసు మార్చుకో అన్నా, ఈ క్షణమే మనసు మార్చుకో అమ్మా, ఈ క్షణమే మనసు మార్చుకో అమ్మా. నేడే నీకు రక్షణ దినము బ్రతుకు కాలముకు పునాది వేసుకో, నేడే నీకు రక్షణ దినము బ్రతుకు కాలముకు పునాది వేసుకో. అంతములేని ఆత్మము నీవు పరమాత్మ నుండి దిగివచ్చితివి, అంతములేని ఆత్మము నీవు పరమాత్మ నుండి దిగివచ్చితివి. దేవుని స్వరూపమన్నా ఇది దేవుని స్వరూపమన్నా, దేవుని స్వరూపమన్నా ఇది దేవుని స్వరూపమన్నా. దేవుని స్వరూపమమ్మో ఇది దేవుని స్వరూపమమ్మా, దేవుని స్వరూపమమ్మో ఇది దేవుని స్వరూపమమ్మా. బతుకుచున్న నీ జీవిత కాలము దేవుని కోసము వంచి
వండర్ఫుల్. మీరు పాడుతుంటే అలాగే వినాలనిపిస్తుంది. అరగంట సరిపోదేమో మా కార్యక్రమానికి, కానీ టైం లిమిట్ ఉంది కాబట్టి మనం త్వరగా ముగించుకుందాం. మీ యొక్క పరిచర్లో సంఘ పరిచర్య ఉందన్న? అమ్మ సంఘ పరిచర్య ఎక్కడ స్టార్ట్ చేశారు? ఇక్కడే శాంతినగర్లో స్టార్ట్ చేశారు. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉండింది ఇక్కడ పరిస్థితులు అవన్నీ? ఎన్నాళ్ళైంది అసలు స్టార్ట్ చేసి? నేను 96 నుంచి పరిచర్యలోనే ఉన్నానమ్మా. అక్కడ రెంట్కి తీసుకొని అట్లా ఇంట్లో నడుపుకుంటూ వచ్చేవాడిని. ఇక్కడ స్థలంలో క్యాబ్ బోల్ ఆర్గనైజేషన్ అని మా కో బ్రదర్ సడ్డకుడు శాంసన్ అన్నని అతను ప్రభునందు నిద్రించారు. 30 years నుంచి ఒక 40 మంది అనాథ పిల్లల సాత్తున్నటువంటి స్థలం ఇది. అయితే అన్నకు ఒక పాప బాబు వదినమ్మ, వాళ్ళు ఆర్గనైజేషన్ నడిపించుకుంటారు. సంఘ పరిచర్య మాత్రం నేను నడిపిస్తున్నాను. ఇప్పటికీ 30 members ఉన్నారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓ పక్కన సంఘ పరిచర్య, ఇటు ఆర్ఫనైజ్, ఇంకా తర్వాత బయట లెప్రసీ వాళ్ళని పిలిపించి కూడా 3 నెలలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వాళ్ళకి 5 కిలోల రైసు, ఒక నూనె ప్యాకెట్, 1 కిలో చక్కెర, 1/2 కిలో చింతపండు, మాకెవరైతే అన్న వాళ్ళకి ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వదినమ్మ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి భోజనాలు పెట్టి ఒక 100 మంది 70 మంది వరకు వస్తారు. మీకు స్పాన్సర్స్ అంటే ఎట్లా ఉన్నారు? అంటే లోకల్ వాళ్ళు అన్న, దీన్ని ఎప్పటికి 30 ఏళ్ళ నుంచి రన్ అవుతుంది కదా, వాళ్ళు వదినమ్మ బాబు చూసుకుంటారు. ఓకే, వండర్ఫుల్. ఇంక ఫర్దర్గా మీ యొక్క దర్శనం ఎట్లా ఉంది? ఇప్పటికి స్థలం చిన్న గదిలోనే నడిపిస్తున్నాం కదా, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. స్థలము దేవుడు అనుగ్రహిస్తే చక్కటి మందిరం నిర్మించుకొని కళాకారులందరినీ పిలిపించి ఒక కళాక్షేత్రం ఏర్పాటు చేసుకొని కళాకారులను తయారు చేయడం, సేవకులను తయారు చేయడం, సంఘ పరిచర్య కొనసాగించడం అనేది విజన్. దేవుడు ద్వారాలు తెరవాలని ప్రార్థిస్తున్నాం. ఓకే, తప్పకుండా దేవుడు మీకు అన్ని అవసరతలు తీర్చి మీకంటూ ఒక మంచి స్వస్థలాన్ని అనుగ్రహించి పరిచర్య సరిహద్దులు విశాలపరచాలని రక్షణ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. ముగింపులో ఒక చిన్న పాట మా కోసం పాడతారా? ఇంకొక మాట కూడా చెప్పండి. రక్షణ ఛానల్ మన డైరెక్టర్ బెనహర్ అన్న గారు మా టీం అందరినీ, ఈ గోషి గొంగడి వేసుకున్నట్టు వాళ్ళందరినీ, మా టీమును దుబాయ్కి తీసుకెళ్ళారమ్మ. ఎంతోమంది ఉన్నారు, కానీ నా హృదయంలో నిలిచినటువంటి అన్న. వండర్ఫుల్. ఎందుకంటే రక్షణ టీవీ చెప్పగలను నేను, ఈ మాధ్యమం కేవలం ఒక వర్గానికి చెందిందే కాదు, కానీ అందరినీ కూడా ప్రోత్సహించే మాధ్యమం అని నేను చెప్పగలను. ఎందుకంటే నేను దాదాపు 15 ఏళ్లుగా ఉన్నాను, మిమ్మల్ని అనేక సార్లు రక్షణ టీవీ వేదికల మీద చూశాను. సో అన్ని కళల కంటే సువార్త భారం హృదయంలో ఉండి ఎవరైతే సువార్తగా ప్రకటిస్తారో వాళ్ళని ప్రోత్సహించే మాధ్యమం ఇది. నన్ను గుర్తించి నాకు కాల్ చేసి బ్రదర్ మీరు రావాలని దుబాయ్కి తీసుకెళ్ళి అక్కడ 10 రోజులు 10 సంఘాలు తిప్పి పాటలు పాడిపించాడు అన్న. మా టీం అందరి తరఫున ఎప్పటికీ కృతజ్ఞులం. బెనహర్ అన్న గారికి, రక్షణ టీవీ తరఫున కూడా మీకు కూడా వందనాలు. థ్యాంక్ యూ అమ్మ, చాలా సంతోషం. ఓ పాట పాడతారా చివరిగా? అవును. ప్రపంచమా కళ్ళు తెరువుమా, యేసుక్రీస్తు నీ ఎదుట ఉన్నాడు. ఆకాశం కింద ఇయ్యబడిన ఏ నామములో రక్షణ లేదు, యేసు నామములోనే రక్షణ. యేసుక్రీస్తుకు ముందు వచ్చినటువంటి వాళ్ళు కానీ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కానీ భవిష్యత్తులో ఏ నామములో రక్షణ లేదు అని రాసినటువంటి పాట. అందుకే కళ్ళు తెరువుమా నీ హృదయాన్ని తాకుచున్నాడు. ప్రపంచమా కళ్ళు తెరువుమా, యేసుక్రీస్తు నీ ఎదుట ఉన్నాడు. 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 సకల జాతులకు రక్షకుడు యేసు, ఎరుగవాయవో పాప ప్రపంచం, ఎరుగవాయవో పాప ప్రపంచమ, ఎరుగవాయవో పాప ప్రపంచమ. ప్రపంచమా కన్ను తెరువుమా, యేసుక్రీస్తు నీ ఎదుట ఉన్నాడు. ప్రపంచమా కన్ను తెరువుమా, యేసుక్రీస్తు నీ ఎదుట ఉన్నాడు. ఎందరెందరిలో మహాత్ములను మహానుభావుల కన్నది ఈ భూప్రపంచం, కన్నది ఈ
నిజంగా అసలు ఈ టైం సరిపోదు మనకి, అమ్మా. కానీ ఇంకా మనకి రక్షణ టీవీ వేదిక మీద మీ పాటలు ఎన్నో వినాలని మేము కోరుకుంటూ ఉన్నాం. తప్పకుండా పాటలు సెపరేట్గా మనం రికార్డ్ చేద్దాం. ఇది సువార్తికుని స్వాగతం కాబట్టి జస్ట్ మీ సాక్ష్యం వరకు తీసుకుంటూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించాలని, ఇంకా అనేక దేశాల వరకు మీ యొక్క గాన పరిచర్య వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు రక్షణ ఛానల్లో పనిచేస్తున్న సభ్యులందరికీ, వారి వారి సంతానానికి, మీ కుటుంబాలకు దేవుని యొక్క కృప, కాపుదల, పరిశుద్ధాత్మని సహవాసం, శాంతి సమాధానములు ఎల్లకాలము తోడై ఉండి మీకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తారా? పరలోకమందున్న మా గొప్ప తండ్రి, నీ ఘనమైన పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం. ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి రక్షణ ఛానల్ యజమాన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రపంచవ్యాప్తంగా విస్తరించుటకు నీ కృప చూపండి. మమ్మల్ని గుర్తించి ఇంటర్వ్యూ చేసుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అనేకులను తండ్రి మేలుకొల్పుటకు నీ కృప చూపమని ప్రాధేయపడుతూ, మరి రక్షణ ఛానల్ నీ బలమైన స్థాలకు అప్పగిస్తూ వారు తలపెట్టిన ప్రతి పనిని సఫలపరచుమని నీ కుమారుడు యేసుక్రీస్తు పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్షించారు కదండి సువార్తికుని స్వాగతం అని ఈ కార్యక్రమంలో. ఇంకా కార్యక్రమం రన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కదా. నిజంగా నేనైతే చాలా సంతోషిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి దైవజనులు క్రైస్తవ సమాజానికి ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని దేవుడు తయారు చేయాలని, లేవనెత్తాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దైవజనుల కొరకు, వారి యొక్క పరిచర్ల కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. వారి యొక్క పాటలు అనేక మందిని ప్రభువులోకి రూపాంతరం చెందించేలాగా వారి యొక్క పాటలు ఉండాలని, వారి యొక్క పరిచర్యలు ఉండాలని, వారి సంఘ సరిహద్దులు విశాలపరచబడాలని, దేవుడు వారికి స్వస్థలాన్ని అనుగ్రహించి విస్తృతమైన పరిచర్య వారి ద్వారా జరిగించాలని, వారికి, వారి యొక్క బృందానికి, మరి చక్కగా వాయిద్యం వాయిస్తూ చక్కగా పాటలు కోరస్లో కూడా సహాయం చేసిన వారికి కూడా రక్షణ టీవీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మరి యొక్క సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమంలో కలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి మీ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ. రక్షణ టీవీ ఇది ముమ్మాటికి క్రీస్తు శిక్షణ టీవీ. ప్రైజ్ ద లార్డ్.